99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. నమస్తే సార్, నా పేరు ఉమామహేశ్వర్ రెడ్డి, జిల్లా యూటీఎఫ్ సెక్రటరీ, సత్తుపల్లి డివిజన్లో నేను పనిచేస్తూ ఉన్నాను. టీఎస్యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో కేజీబీ యూఆర్ఎస్ సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం 3 దశల పోరాటానికి రాష్ట్ర కమిటీ పిలుపు ఇచ్చింది. ఈ పిలుపులో భాగంగా ఈరోజు డివిజన్ కేంద్రాల్లోనూ జిల్లా కేంద్రాల్లోనూ నిరసన తెలియజేస్తూ మెమోరాండాలు సమర్పించడం జరిగింది. ముఖ్యంగా కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి బోధనేతర సిబ్బంది, అట్లానే సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మరియు తాత్సార వైఖరి అవలంబిస్తున్నటువంటి వైఖరికి నిరసనగా తెలంగాణ రాష్ట్ర ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మరోసారి ఈ దశల వారీ పోరాటాన్ని తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర కమిటీ నిర్ణయించిన దాంట్లో భాగంగా ఈరోజు మేము సత్తుపల్లి డివిజన్లోని ఎంఆర్ తహసీల్దార్ కార్యాలయంలో మెమోరాండం సమర్పించడం జరిగింది. ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ కేజీబీబీ యూఆర్ఎస్ ఎస్ఎస్ సంబంధించినటువంటి ఉద్యోగస్తుల యొక్క సమస్యలు పరిష్కరించే దాని మీద కార్యాచరణ తీసుకోవాలని చెప్పేసి టీఎస్యూటీఎఫ్ కోరుతా ఉంది. ఈ కార్యక్రమానికి ఇప్పటికైనా స్పందన లేకపోతే రాబోయే మార్చి 20వ తారీఖు నాడు చెలో అసెంబ్లీ కార్యక్రమానికి కూడా రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చి ఉంది. ఈ సమస్యల పరిష్కారం కోసం టీఎస్యూటీఎఫ్ సంఘంగా నిరంతరం కేజీబీవీ యూఆర్ఎస్ సర్వశిక్షా అభియాన్ ఉద్యోగులకి అండగా నిలబడి పోరాటాలు చేస్తూ ఉంది. ఈ పోరాటాలను జయప్రదం చేయాల్సిందిగా ఉపాధ్యాయ వర్గాన్ని, అట్లనే ఆయా కేజీబీవీ యూఆర్ఎస్ ఎస్ఎస్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగస్తుల్ని యూటీఎఫ్గా కోరుతా ఉన్నాం. ఈ సందర్భంగా ఈ పోరాట కార్యక్రమాలు జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. ఇచ్చే కార్యక్రమంలో సత్తుపల్లి యూటీఎఫ్ మండల అధ్యక్షులు ఎస్ సోరే గారు, అలానే ప్రధాన కార్యదర్శి అశోక్ చక్రవర్తి గారు, అట్లనే వేంసూరు మండల యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి ఈశ్వరాచార్య గారు, అట్లనే జిల్లా కార్యదర్శిగా ఉన్న నిర్మలా కుమార్ గారు, సర్వశిక్ష అభియాన్ సంఘం నుంచి ఆర్ వీరస్వామి గారు, ఆనందరావు గారు, అట్లనే శాంతకుమారి గారు, భాగ్యలక్ష్మి గారు, వీరు కూడా ఈ మెమోరాండం కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా పెరుమల్లి మండలం నుంచి వచ్చినటువంటి యూటీఎఫ్ సంఘ బాధ్యులు కొప్పుల సీన్ గారు, అట్లనే వివి రామారావు గారు, పుల్లారావు గారు, మధు గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేసినందుకు వారందరికీ కూడా యూటీఎఫ్ సంఘంగా డివిజన్ కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.